ఓ ప్రేమ కథ స్టోరీ 4. స్వాతి థ్యాంక్స్ రా, భలే భయం వేసింది అసలు. అవును, నువ్వెందుకు ఇటు వచ్చావురా? కిక్కు. నేనా సిగరెట్కి అటువైపు షాప్స్ లేవు, అందుకని. టైం కూడా 11:50 అయ్యింది, షాప్స్ కూడా లేవు. అలా సరే పద, నేను వదులుతాను అని ఇద్దరు నడుచుకుంటూ వెళతారు. స్వాతి మనసులో అనుకుంటుంది, డిసెంబర్ 31 నేను ఎప్పుడూ ఇలా ఉండలేదు. అలాంటిది నా మనసు నచ్చిన వాటితో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అలా నడుచుకుంటూ బ్రిడ్జి దాకా వెళ్తారు. బ్రిడ్జి మీద నడుచుకుంటూ మాటు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతలో పవర్ షో అయ్యింది. అంటే న్యూ ఇయర్ వచ్చేసింది. స్వాతి అండ్ కిక్కు ఒకరికొకరు ముందు నుంచొని ఆ చీకట్లో తమ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఆ బాంబులు భావనం చలి వెలుగులతో ఒకరి కళ్ళల్లో మరొకరు చూసుకుంటారు. అంతో పవర్ వచ్చింది. స్వాతి గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్. కిక్కు హ్యాపీ బర్త్డే స్వాతి అంటాడు. స్వాతి నా బర్త్డే నాకే తెలియదు, ఈ రోజు అంటే నాకు ఇష్టం లేదు. కిక్కు నాకు తెలుసు, ఈరోజు మీ ఫేవరెట్ యాక్సిడెంట్లో చనిపోయారని. స్వాతి కళ్ళల్లో నుంచి నీళ్లు తుడుచుకుంటుంది. గట్టిగా అతడిని వాటేసుకుని ఏడుస్తుంది. ఐ లవ్ యూ కిక్కు, ఐ లవ్ యూ కిక్కు, ఐ లవ్ యూ కిక్కు. కిక్కు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. కిక్కు ఏం చెప్పకుండా అలా ఆగిపోతాడు. అంతలో వాళ్ళ మావయ్య వస్తాడు. స్వాతి కిక్కుని హగ్గు వదిలేసి, మావయ్య హ్యాపీ న్యూ ఇయర్ అని అంటుంది. ఏంటమ్మా ఎంత కంగారు పడ్డావు? ఫంక్షన్ అయిపోయగానే రావాలని తెలియదా? సరే పద అంటాడు. ఏమయ్యా కిక్కు, హ్యాపీ న్యూ ఇయర్ అని అంటాడు. సేమ్ యూ సార్ అని వెళ్ళిపోతాడు. స్వాతికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతాడు. స్వాతి ఎన్నో ఆశలతో పొద్దున్నే కాలేజీకి వస్తుంది, కానీ కిక్కు రాడు. చాలా బాధపడుతుంది. ఏంటి అని ఆరాధిస్తే ఎవరికి కిక్కు అడ్రస్ తెలియదు. స్వాతి రోజు ఏడుస్తుంది. కిక్కుని వెతుకుతుంటూ వెళ్తుంది స్వాతి. ఆ ఏరియాలో కార్ వస్తుంటే అందరూ ఎగాబడి చూస్తుంటారు. కానీ కారు కొంచెం దూరం మాత్రమే పోతుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ కిక్కు ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళి చూడగానే కిక్కు స్వాతిని చూసి షాక్ అవుతాడు. కానీ స్వాతి ఏంటో ఆనందంగా అతడిని హగ్ చేసుకుంటుంది. కిక్కు బలవంతంగా వదులు అని అంటాడు. స్వాతి షాక్ అవుతుంది. ఏంటి కిక్కు అలా అన్నావు? ఏంటి స్వాతి నువ్వు అలా సరే ఏంటి ఇటు వచ్చావంటుంది. స్వాతి నీకోసమే వచ్చాను. అప్పుడు కిక్కు గట్టిగా అరుస్తాడు. స్వాతి ఎందుకు వచ్చింది అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.